హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీ అందరికీ కూడా కట్లెట్ని ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అయితే ఏం చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు తీసుకున్న మిశ్రమం ఉంది కదా, ఈ మిశ్రమం మొత్తం ఏంటంటే కాబూలి శనగల్ని, బఠానీల్ని, ఆలు అంటే బంగాళదుంపల్ని మూడింటిని కూడా ఏంటంటే ఉడకబెట్టిన తర్వాత వాటిని పేస్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఇంకేమేం కావాలో చెప్తున్నాను. పసుపు, కారం, ఉప్పు, వీటితో పాటుగా మనకి ధనియాల పొడి కొంచెం కావాలి. స్వస్తిక్ వాళ్ళది అది అయితే నాకు అది బాగుంటుంది, నేను ఎప్పుడు అదే యూజ్ చేస్తాను కాబట్టి అది చెప్తున్నాను. చాట్ మసాలా అనమాట. ఈ చాట్ మసాలా కూడా కొంచెం తీసుకోవాలి. అంటే అది క్వాంటిటీ ఏంటంటే మనం తీసుకున్న దాన్ని బట్టి ఒక్కొక్క స్పూన్ అనేది వేసుకోండి. అయితే వీటితో పాటుగా ఇంకేం కావాలంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మకాయ, వీటన్నిటిని కూడా చక్కగా రెడీగా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిరకాయలు ఉంటాయి కదా, అవి ఫస్ట్ వేగనిద్దాం. అవి కొంచెం బాగా వేగిన తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట. ఈ పసుపు కూడా కొంచెం నూనెలో అలా వేగిన తర్వాత దీంట్లో ఏం చేయాలంటే అవి బాగా పచ్చిమిర్చి బాగా వేగితే ఏంటంటే మనకి వంటలో ఉన్న కారం అంటే పచ్చి పచ్చిగా లేకుండా ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇప్పుడు మన ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ప్యాన్లోకి తీసేసుకోవాలి. దాన్ని బాగా కలుపుతూ ఉండాలి. ఇదేంటి టమాటా క్యూరీ అండి ఇది. ఎందుకంటే నేను టమాటాని చక్కగా ఉడకబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టి ఏంటంటే నేను ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. మీరు కూడా కావాలనుకున్న వాళ్ళు అప్పటికప్పుడు మనకి కావాలనుకుంటే నిల్వ ఉండడానికి మీరైనా సరే ఇలా చేసుకోవచ్చు. టమాటాని మిక్సీ పట్టేసి వడగట్టి దాన్ని చక్కగా బాక్స్లో స్టోర్ చేసుకున్నట్టయితే కనుక మీకు అలా క్యూరీ అనేది రెడీ అయిపోతుంది. దీంట్లోకి ఏం చేయాలంటే కొంచెం కారం ఏంటంటే మీ క్వాంటిటీ బట్టి, అంటే ఎక్కువ కారం స్పైసీగా తినేవాళ్ళు ఉంటారు. చిన్నపిల్లలు అయితే అంత స్పైసీ తినలేరు కాబట్టి వాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోండి. సాల్ట్ కూడా అంతే, సరిపడినంత మీకు ఎలా అయితే ఇష్టమో అలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనం ఇందాక వేసిన టమాటా క్యూరీ గడ్డలుగా ఉంది కదా, అది బాగా మిక్స్ అయ్యే వరకు అలా వేసుకుంటూ ఉండాలి. దాంట్లోనే కొంచెం ధనియాల పొడి, ఇంకా నాకు చెప్పాను కదా చాట్ మసాలా, అవి కూడా వేసేసుకొని బాగా కలుపుతూ ఉంటే ఏంటంటే ఇంకా దాంట్లో ఏమైనా కొంచెం వాటర్ ఏమైనా ఉన్నా కూడా ఎవాబరేట్ అయిపోయి చక్కగా మంచిగా అవుతుందన్నమాట. ఇంకా అలా తిప్పుతూ ఉండాలి. ఈ తిప్పుతూ ఉన్నప్పుడు కొంచెం మనకి అర్థమవుతుంది, కొంచెం ఉడుకుతున్నట్టు మొత్తం తెలుస్తుంది అనమాట. ఎందుకంటే అవి బఠానీ అవి కదా, ఆల్రెడీ ఉడకబెట్టినా కానీ కొంచెం మనకి స్టవ్ మీద ఆ ఉడుకుతూ ఉంటే కొంచెం పచ్చివాసన ఇంకేమైనా ఉన్నా కూడా పోతుందనమాట. ఇంకా అలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకోవాలి. దీన్ని తీసుకున్న తర్వాత దీనిలో కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని కొంచెం చెప్పాను కదా ఇందాక కొత్తిమీర, ఈ నిమ్మకాయ వేసుకోవచ్చు అనమాట. కర్డ్ ఏంటంటే అది ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. అంటే పెరుగు ఇష్టపడితే వేసుకోవచ్చు, లేదు అన్నా ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా పర్వాలేదు. అంటే మా ఇంట్లో పెరుగు కొంచెం ఇష్టపడతారు, కొంచెం తింటారు అన్నట్టుగా నేనైతే అది యూజ్ చేస్తూ ఉంటాను. కొంచెం వేసుకొని దాంట్లో క్యారెట్ కూడా తురిమి మనం పెరుగు పచ్చడి ఎలా చేసుకుంటామో అలా అయినా సరే చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే రెడీ అయిపోయింది. ఈ వీడియో అయితే నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి మీరు ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.